ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 116వ కీర్తన 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ కన్న తండ్రి బలమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ నీ బాధల నుండి నీకు విడుదలిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు, చూడండి, మరణము నుండి ఏం కాపాడతారండి? ప్రాణమును కాపాడతాడంట. మన జీవితంలో ఏదన్నా ఒక అవసరత వచ్చినప్పుడు మనుషులుగా మనిషి స్వభావంతో మనకి ఎవరు సహాయం చేయగలరా అని అనేక మంది వైపు మనం చూసినప్పుడు బహుశా కొన్నిసార్లు సమాధానం రాదండి. మనం బాధల్లో ఉన్నప్పుడు సహాయం రాదండి. మరణపాశము మనల్ని చుట్టుకున్నప్పుడు మనల్ని చూసేవారే తప్ప సహాయం చేసేవారు ఉండరండి. అయితే దేవుడంట ఏమంటున్నారండి? మరణము నుండి ప్రాణాన్ని కాపాడతాడట. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని నువ్వు వింటున్నావో, నీ ప్రాణమును తప్పించమని దేవుని పాదాలను ఆశ్రయించు. అయ్యా, ఇదిగో దీని నుంచి నాకు విడుదల ఇవ్వండి. అయ్యా, ఇదిగో ఈ దుఃఖము నుంచి నాకు నివారణ దయచేయండి అని ఈ వాగ్దానమును బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే మరణాపాయంలో ఉన్న నీ యొక్క ప్రాణమును, నీ జీవితాన్ని, నీ పరిస్థితుల్ని నీ తండ్రి తప్పక కాపాడతాడు. హల్లెలూయా. చూడండి, కన్నీళ్లు విడవకుండా కన్నులను కాపాడతాడట. మనకి దుఃఖం కలిగిన తర్వాత, బాధ కలిగిన తర్వాత ఎంతోమంది వస్తారండి. బాధపడొద్దు, కన్నీరు విడవద్దని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఆ కన్నీరు రాకుండా నువ్వు ఎందుకు కన్నీరు పెడుతున్నావో ఆ కారణాన్ని తెలుసుకుని తప్పించేవారు ఎవరున్నారండి? దేవుడున్నాడు. ఈరోజు నువ్వు మనసులో లోపల దుఃఖముతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఒంటరిగా బాధపడుతున్నావేమో. నీ ప్రభువు చెప్తూ ఉన్నారు, ఇక మీదట కన్నీరు విడవకుండా నీ కన్నులను ఆయన కాపాడతాడంటే ఆ పరిస్థితుల నుంచి దేవుడు నీకు విడుదలిస్తానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వెంత కన్నీరు విడవాలనుకుంటున్నావో దేవుని పాదాల వద్ద కన్నీరు విడిచినట్టయితే, దేవునితో నీ మొర చెప్పుకున్నట్టయితే గనక తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే కన్నీరు విడిచేవారి కన్నీరు ఆయన దాటి వెళ్ళరండి. కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. నీ దుఃఖము, నీ బాధన, నీ వేద అంతా దేవుని దగ్గర చెప్పు. మనుషుల వద్ద చెప్పినప్పుడు వారు సహాయం చేయకపోగా నీ మీద అనేక నిందలు మోపుతారు. కానీ దేవుని వద్ద నీవు కన్నీరు విడిస్తే గనక ఆయన అంటాడు కదా, మీ బాధ నేను తొలగిస్తాను, మీకు సమాధానము దయచేస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. మరొక మాట చూడండి, జారి పడిపోకుండా నీ పాదములను ఆయన తప్పిస్తాడండి. అపవాది ఎన్నో రకాల ఉచ్చులు నీ జీవితంలో వాడు పెడుతూ ఉంటాడు. ఉదయం లేస్తే నీ చుట్టూ కానీ, నీ కుటుంబం చుట్టూ కానీ, నీ ఉద్యోగ వ్యాపార భవిష్యత్తుల్లో కానీ వాడు ఎన్నో చిక్కులు పెడతా ఉంటాడు, ఎన్నో గోతులు తీస్తూ ఉంటాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, జారి పడిపోకుండా ఆయన కాపాడతారని, ఆయన గొప్ప వెలుగుగా నీకు ఉంటానని, నీ ఆత్మీయ నేత్రాలు వెలిగిస్తానని, జ్ఞానము దయచేసి మూర్ఖపు ప్రవర్తన నీవు చేయకుండా దేవుడు కాపాడతానని ఈ దినము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది చాలా పరిశుద్ధమైన వాగ్దానం. ఇది ఎంత గొప్ప వాగ్దానాన్ని నీవు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రి, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చని నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఆనాడు యోబు గారికి వారి కుటుంబాలకి కలిగిన కంచె ఈరోజు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు వేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.